శ్రీ కోదండ రామాలయాన్ని ఎండోమెంట్లో విలీనం కాకుండా కోదండరాముడి దేవాలయాన్ని కాపాడతాడని, దానికి నేను పూర్తిగా ఎంపీగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. దేవాలయాల అభివృద్ధి పేరిట ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గత 2 రోజుల నుంచి దేవాలయాలను ఎండోమెంట్లో విలీనంపై రసభాస జరుగుతోంది. ఈ విషయంపై త్వరలోనే ఎండోమెంట్ కమిషనర్ దేవాదాయ రాష్ట్ర శాఖ మంత్రి కొండా సురేఖను కలుస్తారని ఎంపీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలు ధూపదీప నైవేద్యానికి నోచుకోక ఉన్నాయని, ప్రభుత్వం దేవాలయాలను గుర్తించి పట్టించుకోదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే దేవాలయాలు ఎన్ని ఉన్నాయని స్పష్టత లేదని ఆరోపణ చేశారు. కోదండ రామాలయంపై ఎండోమెంట్ అధికారులు నిర్లక్ష్యంగా వైఖరిని చూపించారని, పబ్లిక్ నోటీసులు లేకుండా గుడికి తాళం ఎలా వేస్తారని, రాజకీయ నాయకులు చెప్పినంత మాత్రాన ఎండోమెంట్ అధికారులకు ఆసక్తి చూపడం మంచిది కాదన్నారు. మెదక్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం ఎండోమెంట్ విలీనంపై శనివారం రోజున మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి దేవాలయం ముందు రాస్తారోకో నిరసనలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, భక్తుల కొంగు బంగారమే భక్తులకు ఇలవేల్పు దేవాలయం దేవాదాయ శాఖలో విలీనం కావడం బాధాకరంగా ఉందన్నారు. పూర్తిగా కక్ష సాధింపు చర్యలని ఆరోపించారు. దేవాదాయ శాఖ అధికారులు జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలో 49 సంవత్సరాలుగా ఉన్న రామాలయం టెంపుల్ గుట్టు చప్పుడు కాకుండా ఎండోమెంట్కి ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన చర్య, చాలా దుశ్చర్య. ఎందుకంటే ప్రతి భక్తుని యొక్క భాగస్వామ్యం ఈ టెంపుల్లో ఉంది. భక్తులందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది ఈ చర్య. మరి తక్షణమే వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము అఖిలపక్షంగా కూర్చొని రాబోయే కాలంలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ కనీసం నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి సమాచారం లేకుండా దీన్ని తీసుకుపోవడం అంటే ఎండోమెంట్కి అప్పచెప్పడం అనేది ఒక మంచి చర్య కాదుగా మేము భావిస్తా ఉన్నాం. అఖిలపక్షం కలుస్తాం. అఖిలపక్షం ద్వారా మెదక్ పట్టణంలో ఉన్న భక్తులందరి దృష్టి తీసుకెళ్తాం. మెదక్ పట్టణంలో ఉన్న భక్తులందరి సహాయ సహకారాలతోని ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ఈ జీవో రద్దయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తాం. ఎందుకంటే ఒక దేవుడికి సంబంధించిన ఆలయాన్ని భక్తులందరి మనోభావాలకు అనుగుణంగా నిర్మించుకున్నప్పుడు, 49 సంవత్సరాలుగా ఈ టెంపుల్ నడుస్తున్నప్పుడు, ఆ టెంపుల్లో అందరి భాగస్వామ్యం ఉన్నప్పుడు, మరి అక్కడ జరుగుతున్న విషయంలో మరి ప్రభుత్వం పట్టించుకోవాలనుకుంటే, అక్కడ జరుగుతున్న విషయంలో, అక్కడ ఉన్న సంబంధించిన విషయంలో ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే ఎవరికి ఆబ్జెక్షన్ ఉండేది కాదు. పద్ధతి లేకుండా, గుట్టు చప్పుడు కాకుండా, మరి ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎండోమెంట్కి అప్పచెప్పడం అనేది మంచి చర్య కాదు. ప్రభుత్వం ఏదైనా చేసేదంటే బాజాప్తా చేయాలి, గుట్టు చప్పుడు కాకుండా చేయాలి. ఇదే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతా ఉన్నాం, ఏదైనా చేసేదంటే మీరు బాజాప్తా చేయండి. బాజాప్తా రామాలయాన్ని తీసుకుంటున్నామని ఒక కారణం చెప్పి తీసుకోండి. ఎటువంటి కారణం లేకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసమే ఈ టెంపుల్ను మరి ఎండోమెంట్కి అప్పచెప్పే విధంగా మరి బెదిరించి అప్పచెప్పే విధంగా ఉంది. కాబట్టి ఈ రోజు మేమందరం కూడా కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దూరంగా నడవాలనేది నేను గులాబీ కండువాలు వేసుకున్నా, ఇంకొక 3 రంగుల కండువాలు వేసుకున్నా, కాషాయం కండువాలే వేసుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ. అది మా పార్టీ కండువా అని నేను చెప్పట్లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ, దైవ భక్తులంతా, హిందూ బంధువులు అందరూ కూడా వేసుకోవాల్సింది. గుడికి వచ్చినప్పుడు కాషాయానికి సంబంధించి. ఇంకా దాంట్లో ఎవరో పింక్ వేసిరు, ఇంకెవరో 3 రంగులు వేసిరు, ఇంకెవరో ఆకుపచ్చ వేసుకుర్రు అంటే ఆ దేవుడు ఒప్పుకోడు, కమిటీ కూడా ఒప్పుకోదు. బేసికల్గా దేవస్థానాల్ని రాజకీయాలకి దూరంగా ఉంచి భక్తులు దానికి ఒక కమిటీ ఆధ్వర్యం లోపల నడిపితే బాగుంటుంది అనేది రచించారు. ఎండోమెంట్ అధికారులు కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే, చాలా గుళ్ళు ధూపదీప నైవేద్యాలు లేకుండా అనేక రకాలైనటువంటి అవస్థలు పడతా ఉన్నాయి. వాటి గురించి ఒక మీటింగ్ ఉండదు, ఒక సమీక్ష ఉండదు. ఈ జిల్లాలో మూతపడ్డ గుళ్ళెన్ని, ఈ జిల్లాలో ఆదాయం ఉన్న గుళ్ళెన్ని, వాటి మీద ఒక సమీక్ష ఉండదు. ఎంపీలను పిలువరు, ఎమ్మెల్యేలను పిలువరు, అసలు సమీక్షనే చేయరు. అధికారులకి, ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వాళ్ళదేదో సొంత ప్రాపర్టీ అయినట్టు బిహేవ్ చేస్తున్నారు తప్ప, ఉమ్మడి మెదక్ జిల్లాలో కానీ లేదా మెదక్ జిల్లాలో కానీ అసలు దేవాలయాలకు ఉన్న భూములు ఎన్ని, వాటిని రక్షించేందుకు మనం ఏం చేస్తూ ఉన్నాం? గతంలో మనం ఎండోమెంట్ కిందకి తీసుకున్న గుళ్ళల్లో ఎక్కడైనా ధూపదీప నైవేద్యాలు పెడుతున్నామా, పెడతలేమా? మనం తీసుకునే కంటే ముందు ఆ గుడి ఎంత గొప్పగా ఉండే, తీసుకున్న తర్వాత గుడికి జరుగుతున్న నష్టమైంది. ఇది భక్తుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. సో వ్యక్తులు గుడి పేరు మీద, చారిటీ పేరు మీద ఎవడైనా తప్పు చేస్తే మనం చేస్తుందే భగవత్ కార్యక్రమం చేస్తూ ఉంటాం. అట్లాంటి తప్పు ఎవరైనా చేస్తే భగవంతుడే చూస్తాడని నేను నమ్ముతా. కర్మ ఫలితాన్ని నేను విశ్వసిస్తాను. ఒకవేళ ఎవరైనా విశ్వసించకపోతే కొంచెం ఆలస్యంగానైనా తాకుతుంది. ఏదో పాపం చేసుకున్నాడు అని కర్మ అట్లా పోయింది అంటారు జనం. కాబట్టి దయచేసి గుడి పేరు మీద ఎవరు రాజకీయం చేయొద్దు, గుడి పేరు మీద ఎవరు డబ్బులు మిస్అప్రోప్రియేట్ చేయొద్దు. ఎండోమెంట్ అధికారులు కూడా ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తించడం అనేది తప్పు. ఒక పబ్లిక్ నోటీస్ వేయనుంటారు. మేము వచ్చినాం, 3 సార్లు వచ్చినాం, మా నోటీస్ ఎవరు తీసుకుంటలేరు. మీరు అక్కడ ఒక నోటీస్ పెట్టి భక్తులందరినీ పిలవాల్సింది, ఒక చర్చ జరపాల్సింది.
కమిటీ మీద సదాభిప్రాయం లేకపోతే కొత్త కమిటీ మార్చమని అడగాల్సింది. అంతేగాని ఇట్లా ఎమ్మెల్యేలు చెప్పిరానో ఎంపీలు చెప్పిరానో ఇంకేదానో అర్ధరాత్రి అపరాత్రి నుంచి మీరు గుళ్ళనన్నీ ఎండోమెంట్ అని ప్రకటించడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. దీని విషయంలో సంబంధిత ఎండోమెంట్ కమిషనర్ వెంకట్రావు గారితో, సంబంధిత మంత్రి గౌరవనీయురాలు మొన్నటి వరకు మన జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి శ్రీమతి కొండా సురేఖ గారితో మాట్లాడతాను. మీకు అందరికీ తెలుసు పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి వర్కింగ్ డేస్లో నాకు కొంచెం ఇబ్బంది ఉంది. అందుకని సోమవారమా మంగళవారమా కమిషనర్ గారితో మళ్ళీ మాట్లాడుతాను. ఇప్పుడు మీ ముందు కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం. ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్లు ఉన్నారని వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మెదక్ పట్టణంలో ఉన్నటువంటి రామాలయం విషయం లోపల రాజకీయాల్ని పక్కన పెట్టి దైవ సన్నిధులకు వచ్చేటువంటి భక్తులకి సరైన న్యాయం జరిగే రీతిలో మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఖచ్చితంగా ఇలా మామూలు వేయించిందని చెప్పి ఎట్లాంటి ఆధారాలు లేకుండా ఒక కళ్ళల్ని 9 సంవత్సరాలు జైల్లో పెట్టినటువంటి పార్టీ యూపీఏ 1 కాంగ్రెస్ ప్రభుత్వం. గవర్నర్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, దిగ్విజయ్ సింగ్ గారు, చిదంబరం గారు వీళ్ళంతా పాకిస్తాన్ ఏజెంట్గా మారి ఇస్లాం టెర్రరిజానికి వ్యతిరేకంగా హిందువులలో టెర్రరిస్టులు ఉన్నారని ఒక ముద్ర ఇచ్చేందుకు ఒక తప్పుడు కేసును బనాయించి ఒక సాధ్విని కూడా పురుష పోలీసులతో కొట్టించి 24 రోజులు ఇంట్రాగేషన్ చేసి చివరికి ధర్మం గెలిచింది. కానీ ఆలస్యమైంది. దాదాపు 18 ఏళ్ళు కష్టపడాల్సి వచ్చింది. ఆ రోజుల్లో రాములు వనవాసం 14 ఏళ్ళు చేయాల్సి వస్తే హిందువులు తీవ్రవాదులు కాదని కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడానికి మన ప్రజాస్వామిక దేశంలో 18 ఏళ్ళు కొట్లాడాల్సి వచ్చింది. చెయ్యని తప్పకు ఒక కళ్ళం 9 సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇది ఈ దేశంలో హిందూ మతం మీద జరుగుతున్నటువంటి ఒక సిస్టమేటిక్ గా జరుగుతున్నటువంటి దాడి. నాకేమైతుంది, అయోధ్యలో ఏమైతే నాకేం సంబంధం, పక్కూరులో ఏమైతే మెదక్లో అయితే నాకేందని సిద్దిపేట వాళ్ళు అనుకున్నా, సిద్దిపేటలో అయితే నాకేందని సంగారెడ్డి వాళ్ళు అనుకున్నా, చివరికి ఏం జరుగుతుంది దానికి ఉదాహరణ మాలేగావ్ పేరు. ఒక సాధ్వి కాషాయం బట్టలు వేసుకున్న ఒక సాధ్విని తీసుకునే దాంట్లో రిమాండ్లో పెట్టి పురుష పోలీసులతో ఇంట్రాగేషన్ చేసి దానికి ఇప్పుడు జరుగుతున్న మెదక్లో జరుగుతున్నటువంటి సంఘటనలకి ఎవరైనా తెర ఎరగవుతుందా? ఎనకటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2008లో మీకు అందరికీ తెలుసు మెదక్లో ఒక పెద్ద దేవాలయం ఉంది. ఏం దేవాలయం? వేణుగోపాల స్వామి దేవాలయం. ఏం చేసారు దాన్ని? ఏం చేసిరే? కలిపి ఎన్నడు 2008లో. ఈ ఏడు 2025 ఒక్కసారి వేణుగోపాల స్వామి కూడా ఎట్లుందో మెదక్లో వయసు చూసిరా? అప్పుడు ఎట్లుండే 2008 కంటే ముందు ఎండోమెంటల్ తీసుకున్నాక ఇప్పుడు ఎట్లయింది ఒకసారి చూడు. కనీసం ముడిచెట్టలు, కనీసం ధూపదీప నైవేద్యాలు చేసేటోళ్ళు, గుడి బాగోగులు చూసేటోళ్ళు ఎవరైనా కనబడుతున్నా? నేను మహారాష్ట్రలో మాలేగావో ఇంకోటో మాట్లాడితే బాగేందని అనుకుంటుండొచ్చు. ఈ మెదకులే కదా 2008లో ఎవరు అధికారంలో ఉండే? 2008లో ఎవరుండే? కాంగ్రెస్. అప్పుడు మీ ఊళ్ళో తీసుకుని ఒక గుడిని ఎండోమెంట్కి. ఆ గుడి పచ్చగుందా? పచ్చగున్న గుడి తోరణాలు ఎండిపోయినాయా? ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. తెలంగాణ కనీసం దీపం పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఏడుపాయలు జగన్ దశ తర్వాత ఏడుపాయలు ఉంటుంది. ఎవరు ఏం చేసిరో, పాత ప్రభుత్వం ఏం చేసిందో, కొత్త ప్రభుత్వం ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు. నేను ఇక రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు. వాళ్ళున్నా వీళ్ళున్నా ఎవరున్నా ధూపదీప నైవేద్యాలు జరగాల్సిన గుళ్ళల్లో జరుగుతలేవు. ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేవు. ఏమైనా జనంతా నడుస్తున్నాయి. నలుగురు కలిసి 4 రూపాయలు జమ అయినాయి అంటే అర్జెంటుగా వచ్చేది ఎవరు? ఎండోమెంటర్లు వస్తున్నారు. సో మనం ప్రభుత్వంతో పంచాయతీ కాదు. నివేదికలు ఏమైనా తప్పుంటే చూడండి. ఎవరైనా గుడి సొమ్ములు తింటే వాళ్ళు గుడి దేవుడు చూసుకుంటాడు. ఏమైనా పైసలు అవకతవకం చేసిరని మీకు అనుమానం ఉంటే లెక్కలు అడుగుంది. కమిటీ బాగాలేకపోతే ఏడాదికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో కమిటీలు మార్చుకోండి. ఇట్లా ఊళ్ళందరూ కూర్చొని లెక్కలు అడుగుని చూడండి. అంతేగాని ఏదో ఒక కుంటి సాకు చూపించి 2008లో వేణుగోపాల స్వామి గుడిని తీసుకున్నట్టు ఇలా 2025లో ఈ గుడిని తీసుకుంటే ఈ గుడి పరిస్థితి అట్లా కాదు. ఎందుకంటే జగత్ రక్షకుడు శ్రీరామచంద్రుడు కాబట్టి ఆలస్యమైన దాన్ని ఎట్లా రక్షించుకోవాలో ఆ రఘురాముడికి బాగా తెలుసు కాబట్టి తప్పకుండా కాపాడుతాడు, గుడిని కూడా కాపాడుతాడని చెప్పి ఈ సందర్భంగా నేను కథకు తెలియజేస్తాను. ఈయన పార్లమెంట్ వాయిదా పడ్డది. మాకు దురదృష్టం ఏంటంటే మేము పార్లమెంట్ హౌస్ లోపల ఉంటే మాకు సిగ్నల్స్ ఉండేవి. భోజనానికి కానీ బయటకు వస్తున్న సందర్భంగా శ్రీనివాస్ కంటిన్యూస్ మిస్ కాల్స్ పడుతున్నాయి. శ్రీను ఫోన్ చేసి
నేను ఒకటే మాట చెప్పిన, నాకు తెలియదు స్పీకర్ ఆన్ చేసి ఇవన్నీ అవుతున్నాయి నాకు తెలియదు. నేను ఒకటే మాట చెప్పిన, నేను మాట్లాడతాను ఒకసారి ఫోన్ ఇవ్వమంటే మాట్లాడడానికి ఇష్టపడిన అధికారిని ముందు బయటికి పంపించమని చెప్పి బయటికి పంపించారు. ఇందాక ఏం చెప్పిన వాళ్ళు ఇలా మళ్ళీ 11 గంటలకు ఎంపీ గారు వస్తే ఇష్యూ అవుతుందని తెల్లవారుజామునే దొంగతనం వచ్చేసుకొని పోయింది. వాళ్ళకి తెలుసు ఇవాళ రేపు 2 రోజులే ఉంటాడు ఎంపీ గారు. జనవరి అందరూ ఆఫీసర్లు అందరూ ఇంటికి వస్తారు, శనివారం ఆదివారం సెలవు, మేము దొరకని మళ్ళీ ఎంపీ గారు వచ్చే వరకు మళ్ళీ మా పని మేము చేసుకోవచ్చు అని అనుకున్నారు. ఏం దాకైనా అయ్యో ఫోన్లో ఇంటిలో పెద్దలందరికీ కూడా ఏం దాకైనా ఈ గుడి కోసం మెదక్ ఎంపీ అయిన రఘునందన్ ఆ దేవుని పేరు పెట్టుకున్నందుకు బరాబర్. గుడిలో తప్పులు జరిగినాయి, చైర్మన్ తప్పులు చేసిండు, పైసలు తిన్నాడు, ఇట్లా బయట చాలా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే కేసు విచారణ కమిటీ అంతా సిద్ధంగా ఉంటుంది. చేయమని ఎంక్వైరీ చేయమని లెక్కలు అడగమని ఇదే ముందు సార్ లెక్క తప్పేవాళ్ళని చేస్తే బరాబర్ వాళ్ళకి శిక్ష ఇద్దాం. కానీ ఎవరో ఒకరిద్దరు మనుషులు తప్పు చేస్తే దాన్ని తీసుకొచ్చి దేవాలయానికి నష్టం చేసే పని చేయొద్దని ఎవరు చేసినా, అది ఏ పార్టీ వాళ్ళు చేసినా దయచేసి అట్లాంటి పని చేయొద్దని చెప్పి మాత్రం నేను ఈ సందర్భంగా వారికి ఇదో తెలియజేస్తూ, నేను ఆయన మాట్లాడాలన్న తర్వాత ఎండోమెంట్ కమిషనర్ గారు వెంకట్రావు గారి నెంబర్ తీసుకొని వారితో మాట్లాడేందుకు ఢిల్లీ నుంచి 2 సార్లు ప్రయత్నం చేసి ఆయన అడిగితే ఆన్సర్ రాలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ సంబంధిత మంత్రి గారితో కమిషనర్ తోటి మాట్లాడతాను, ఇది అన్యాయం అని చెప్తాను, అవసరం ఉంటే వీలైతే సమయం ఇస్తే ఇప్పుడే పోదాం, సమయం ఇవ్వకపోతే మండే ఇస్తా అంటే పార్లమెంట్ లోపల క్వశ్చన్ అవర్స్ ఎట్లుంటుంది ఏంటనే చూసి మళ్ళీ నేను రావడమా మీరు పోవడమా ఏం చేద్దాం అనేటువంటి విషయంలో ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని మీ అందరి మనోభిష్టాల మీద తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎండోమెంట్ అధికారులు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తాళాలు వేసినాం, సీల్ వేసినాం, ఏదో చేసుకున్నాం, కేసులు పెడతాం, ఇవన్నీ చూడడం ఎవరు లేరు. బాబరీ మసీద్ కోసం పోయినప్పుడు చాలా మంది పోయారు మెదక్ జిల్లాకి వెళ్ళి, చాలా మంది జైల్లో ఉంటారు, ఉత్తరప్రదేశ్ లో గుజరాత్ లో జైల్లో ఉంటారు, ఎవరు ఎందుకు రాలేదు, ఎవరు భయపడలేదు. గుడి అనేది మనిషికి ఉన్నటువంటి సెంటిమెంట్. ఇది ఆరాధ్య దైవానికి సంబంధించినటువంటి ఒక అంశం విషయంలో ఎవరైనా కానీ తప్పెవరు చేస్తే దేవుడే శిక్షిస్తాడు అనుకుంటారు, మనిషి శిక్షించలేకపోతే దేవుడే శిక్షిస్తాడని అనుకుంటారు. కాబట్టి తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. నిజంగా ఎండోమెంట్ అధికారులకి ఈ గుడికి సంబంధించి ఏమన్నా లెక్కలు కావాలన్నా ఇంకేమైనా వివరణలు కావాలన్నా ఒక 10 రోజులు డేట్ ఇచ్చి మాకు చెప్పుకుని అందరూ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అందరూ ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. ఈ సపోర్ట్ తక్కువ ఉంది కాబట్టి 200 వెలుగుపెట్టారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను ఒక పని చేసి ఎండ పోయిన వాళ్ళు వచ్చి దారం పెట్టేస్తున్నాను అంటే మీరు ఏదో బలహీనత ఉంది, మీరు ఐకమత్యం మొదటి నుంచి కూడా మనకు ఇబ్బంది ఏంటంటే హిందూ బంధువుల మధ్య ఐక్యత తక్కువ ఉన్నటువంటి దాన్ని అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అక్కడ తీసుకున్నారు. అలా దయించి అలా కొట్లాడుకోకూడదు ప్లీజ్. అంటే మాట్లాడేది తెలియదు, వాళ్ళని ఏమనకండి దయచేసి. కొంచెం మీకు ఇబ్బంది అయినా వాళ్ళని ఏమనకండి, నేను మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. సో హిందూ సమాజం చైతన్యవంతం కాకపోతే అనేక రకాలైనటువంటి నష్టాలు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. దానికి ఒకటి కాదు 100 ఉదాహరణలు చెప్పుకోవచ్చు. 3 రోజుల క్రితం మాలేగావ్ అనేటువంటి ఒక కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మాలేగావ్ అనేటువంటి ఒక ఊర్లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లకు సంబంధించి మాలేగావ్ కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పుడు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీస్ అధికారి ఒక ముస్లిం అధికారి. ఆ ముస్లిం అధికారి నిన్న మీడియాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. దేశంలో మొట్టమొదటిసారిగా హిందువులని టెర్రరిస్టులుగా చూపించాలనేటువంటి ప్రయత్నం యూపీఏ 1 కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు 2008లో మాలేగావ్లో బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఇది హిందూ తీవ్రవాదం చేసిండ్రు అని చెప్పి ఎఫ్ఐఆర్ లో హిందూ తీవ్రవాదం అనే పదాన్ని చెప్పించి ఆఖరికి ప్రసిద్ధ సరసంగి చాలక్ ఆర్ఎస్ఎస్ పెద్దలు గవర్నర్ మోహన్ భాగవత్ గారిని కూడా అరెస్ట్ చేయమని చెప్పి ఒక ముస్లిం అధికారిని ఆదేశిస్తే ఆయన నేను నిబంధనలకు విరుద్ధంగా ఆయన అరెస్ట్ చేయలేనని చెప్పి మోహన్ భాగవత్ గారిని అరెస్ట్ చేయకుండా ఆపిండు. 2008లో ఒక ముస్లిం అధికారి పోలీస్ అధికారి సార్ మీరు చెప్తుంది చట్టానికి వ్యతిరేకంగా ఉంది, ఈ కేసుకి మోహన్ భాగవత్ గారికి సంబంధం లేదు, ఈ కేసులో మోహన్ భాగవత్ గారి ఆదేశాలు లేవు, అసలు నిందితులు హిందూ తీవ్రవాదానికి సంబంధం లేదని ఒక ముస్లిం విశ్వసిస్తే ఆ రోజు ఆ కేసులో మోహన్ భాగవత్ గారిని అక్యూజులుగా చేర్చలేదు మహారాష్ట్ర ప్రభుత్వం. కానీ
జమ్మూ కాశ్మీర్లో పనిచేసేటువంటి ఒక కల్నల్